హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి జనరల్ సైన్స్‌లోని, ఫిజిక్స్‌లోని పీవైక్యూ యొక్క పార్ట్ 8 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో, దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ ఈ యొక్క వీడియో అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ గ్రూప్ డి. ఓకే. సో, ఇక గ్రూప్ డి పీవైక్యూలోనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఈ యొక్క వీడియోలో ఉండబోతున్నాయి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. గ్రాఫ్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి స్కిప్ చేయకండి. ఓకే. అండ్ దాంతో పాటు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్లాసెస్, ఇకపై మనం డిస్కస్ చేయబోయేటువంటి క్లాసెస్ అవన్నీ కూడా అండ్ దాంతో పాటు థియరీ కంటెంట్ అవన్నీ కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. వాటన్నిటిని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ఓకే. అండ్ అవర్ టాపిక్ ఈస్ స్పీడ్ అండ్ వెలాసిటీ. ఓకేనా? ఏంటిదండి స్పీడ్ అండ్ వెలాసిటీ. సో, ఈరోజు మొత్తం కూడా స్పీడ్ అండ్ వెలాసిటీయే ఉంటది. ఓకేనా? లేట్ చేయకుండా అవర్ ఫస్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వెషన్. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ యాక్సిలరేట్స్ యూనిఫార్మ్‌లీ ఎట్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఫర్ 5 సెకండ్స్. వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద కార్? కార్ అంటే నిశ్చల స్థితి నుంచి ప్రారంభమై 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వేగంతో 5 సెకండ్ల పాటు గనక సమరీతిగా లేదా ఏకరీతిగా త్వరణం చేస్తే కార్ యొక్క తుది వేగం ఏంటిది? తుది వేగం అంటే ఏం కావాలండి? వి. నిశ్చల స్థితి అంటే ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. అండ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఏంటిది? యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చేసిండు. అండ్ టైమింగ్ ఇచ్చేసిండు ఎంత? 5 సెకండ్లు. మనకు కావాల్సింది వి. నాకేం కనిపిస్తుంది? వి ఉంది, ఏ ఉంది, యు ఉంది, టి ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి చలన సమీకరణం ఏమిటి? ఫార్ములా చెప్పండి. వి ఈక్వల్స్ టు యు ప్లస్ ఏటి. ఇచ్చినటువంటి డేటా నుంచి మనం ఫార్ములాని ఎక్స్ట్రాక్షన్ చేయాలి. అట్లయితేనే ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. వి కావాలి. సో, తొలి వేగం ఎంత? 0. యాక్సిలరేషన్ ఎంత? 2. అండ్ టైమ్ ఎంత? 5. సో, 2 5 10. 10 ప్లస్ 0 ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే. మనకు ఫార్ములా వస్తే ఈజీగా వస్తది. ఫార్ములా రావాలంటే ఇచ్చినటువంటి క్వెషన్స్ లోంచి మనం డేటాని ఎక్స్ట్రాక్షన్ చేయాలి. ఓకే. సో, ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. A body is dropped from a height. If it falls for 3 seconds and g equals 10 meter per second square, its final velocity is. ఓకేనా? ఒక వస్తువునంట కొంత ఎత్తు నుంచి పడేసిరంట. అది 3 సెకండ్లకు పడిపోయిందంట. మరియు g ఈక్వల్స్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే దాని యొక్క తుది వేగం ఎంత? ఇందాక ఇచ్చినటువంటి క్వెషనే కదా! సో, ఇక్కడ మనకి g ఇచ్చేసిండు. తుది వేగం కావాలంటుండు. v కనుక్కోమంటుండు. సో, టైమ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్. ఓకే. కొంత ఎత్తు నుంచి పడేసారు. సో, కొంత ఎత్తు నుంచి మనం ఇట్లా డ్రాప్ చేసేటప్పుడు అక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఏముంటది? 0. u ఈక్వల్స్ టు 0. ఓకే. సో, ఈ డేటా అంతా అందుబాటులో ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి ఫార్ములా ఏముంది? v ఈక్వల్స్ టు u ప్లస్ at. సో, ఇక్కడ యాక్సిలరేషన్ ఇవ్వలేదు. యాక్సిలరేషన్ ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం? g వాల్యూని కన్సిడర్ చేస్తాము. యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. గ్రావిటీకి కూడా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో, దీన్ని తీసుకుంటే v ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ 0 ప్లస్ 10 ఇంటూ టైమ్ ఎంత? 3. దట్ ఈక్వల్స్ టు 30. సో, 30 మీటర్ పర్ సెకండ్. సో, ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. A bullet of small mass and high velocity can penetrate a target deeper than a heavy stone thrown at the same speed because. ఒక చిన్న ద్రవ్యరాశి మరియు అధిక వేగం కలిగినటువంటి బుల్లెట్ అదే వేగంతో విసిరినటువంటి భారీ రాయి కంటే లోతుగా లక్ష్యాన్ని చొచ్చుకుపోతుంది. ఎందుకంటే? ఎందుకు చెప్పండి? రెండిట్లో మనకు ఇక్కడ ఏం చెప్పిండు? ఒక బుల్లెట్ తీసుకున్నాము. ఓకేనా? ఒక బుల్లెట్ తీసుకున్నాము. సో, దీంట్లో ఈ ముందల ఉన్నది మనకు వెళ్ళిపోయింది. ఓకే. ఈ బుల్లెట్ అనేది ఫాస్ట్‌గా వెళ్ళిపోయి మనం ఇక్కడ ఒక టార్గెట్ పెట్టేస్తే ఆ టార్గెట్‌ని రీచ్ అయింది. అక్కడ హోల్డ్ చేసేసింది. అవునా? అదే స్పీడ్‌తో మనం ఒక రాయిని విసిరేసినాం అనుకోండి. ఇది పోయినంత డెప్త్ పోలేదు. దానికి గల కారణం ఏమిటి? ఎక్కువ ద్రవ్యరాశి ఉంటదా? కాదు. పరిమాణంలో చిన్నదా? పరిమాణంలో చిన్నదైనంత మాత్రాన ఇప్పుడు మనం బుల్లెట్ కాకుండా వేరే ఒక అదే సైజులో ఉండే ఇంకో రాయిని తీసుకొని విసిరేసినాం అనుకోండి. అడబోజా? పోదు. సో, ఏంటిది? ఇట్ ఈస్ షార్పర్. ఓకేనా? అది షార్ప్‌గా ఉంటది కాబట్టి ఆ యొక్క లొకేషన్‌లోకి వెళ్ళిపోయినప్పుడు అది ఎక్కువగా పెనెట్రేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్‌కరెక్ట్ అబౌట్ యూనిఫార్మ్ మోషన్? ఈ కింద వాటిలో ఏది సమరిత చలనానికి సంబంధించి తప్పు. ఓకే. తప్పు అంటే ఏంటి? సమరిత చలనం అంటే ఏంటిది? కాన్స్టెంట్ వెలాసిటీ ఉండాలి. వెలాసిటీ కాన్స్టెంట్‌గా ఉంటే అది సమరీతి. ఓకే. వెలాసిటీ అన్‌చేంజ్డ్ అంటే ఇది ఓకే. మనకు రాంగ్ స్టేట్మెంట్ అడిగిండు. కాలంతో పాటు మారతది. కాలంతో పాటు మారదండి. కాలంతో పాటు మారదు కాబట్టి అది సమరీతి అయితది. సమరీతికి సంబంధించి
తప్పు స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. త్వరణం 0. వేగంలో మార్పు రేట్ ఉంటేనే కదా, వేగంలో మార్పు వస్తేనే త్వరణం వస్తుంది. వేగంలో మార్పు లేకుండా త్వరణం 0 అవుతుంది. కాబట్టి ఇది కూడా ఓకే. సమ్మరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కరెక్టే, ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరాన్ని ప్రయాణిస్తుంది, ఇది కూడా అంతే. ఈ 3 కరెక్టే. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా షార్ట్ నోట్స్ మన బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే రైల్వే దగ్గర ఉన్నటువంటి కంటెంట్ లిమిటెడే కాబట్టి ఉన్న ఆప్షన్స్నే తిప్పి 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 మళ్ళీ అయ్యే వేస్తూనే ఉంటాడు. ఓకే. An object is thrown straight up and reaches a maximum height of 20 meters. If we take g equals to 10 meter per second square, what is the initial speed of the object when it was thrown? ఒక వస్తువునంట నేరుగా పైకి విసిరితే అది గరిష్టంగా 20 మీటర్ల ఎత్తుకు చేరుకుందంట. అయితే g ఈక్వల్స్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే విసిరినప్పుడు దాని యొక్క తొలి వేగం ఎంత? దాని యొక్క తొలి వేగం ఎంత? సో ఆన్సర్ చేయండి. సో ఇక్కడ నాకు g ఉంది, తొలి వేగం u కావాలి, హైట్ h ఉంది. ఓకే, g ఉంది, ఇంకేం కావాలి మనకు? v వెలాసిటీ v ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో మనకు v ఉండాలి, u ఉండాలి, h ఉండాలి. ఈ కాంబినేషన్స్ లో ఏదైనా ఫార్ములా ఉందా అంటే ఎస్, v స్క్వేర్ ఈక్వల్స్ టు u స్క్వేర్ మైనస్ 2gh. g ఎందుకు తీసుకున్నాము? ఇక్కడ g ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో తుది వేగం ఏమైంది? 0. సో 0 దట్ ఈక్వల్స్ టు తొలి వేగం మనకు కావాలి u స్క్వేర్ మైనస్ 2 ఇంటూ గ్రావిటీ ఎంత 10 ఇంటూ హైట్ ఎంత 20 మీటర్స్. 20 మీటర్స్. సో 22 40, 40 10 400 మైనస్ 400. ఇది ఇవతలకి వచ్చేసి u స్క్వేర్, ఇది మైనస్ 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 పోయింది, u ఈక్వల్స్ టు 20. ఏంటి దాని ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇచ్చినటువంటి డేటా నుంచే ఫార్ములా మనం తీసుకోవాలి. అంటే ఏది పడితే అది మనం సొంతం క్రియేట్ చేయడం కాదు, ఉన్నటువంటి ఫార్ములాస్ నుంచే ఎక్స్ట్రాక్షన్ చేయాలి. మరి ఆ ఫార్ములాస్ ఎక్కడ ఉన్నాయంటే ఆల్రెడీ మీకు సైన్స్ ప్రాబ్లమ్స్ సంబంధించి అంటే సైన్స్ న్యూమరికల్ అనే మెటీరియల్ ఇచ్చినాం కదా, దాంట్లో ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఉన్నాయి. అయ్యే ఫార్ములాస్ మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఒక్క కొత్త ఫార్ములా లేదు, అయ్యే ఫార్ములాస్ నుంచి మనం డేటా ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం. A net horizontal force of 20 Newton acts on a 4 kg block initially at rest for 5 seconds. What is the block's final speed? Okay. 20 న్యూటన్ యొక్క నికర క్షితిజ సమాంతర బలం 4 కిలోల బ్లాక్ పై ప్రారంభంలో 5 సెకండ్ల పాటు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు పనిచేస్తే అప్పుడు బ్లాక్ యొక్క తుది వేగం ఏంది? నిశ్చల స్థితి అంటే ఏంటిది? స్టేబుల్ గా ఉంది అంటే అది స్టార్టింగ్ లో నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ప్రయోగం అయిందంట. సో v వాల్యూ ఎంత ఇది అడుగుతున్నాడు. సో ఇంకేమి ఇచ్చిండు? టైం ఇచ్చిండు, టైం 5 సెకండ్స్. ఓకే, లోడ్ ఇచ్చిండు, మాస్ ఈక్వల్స్ ఎంత 4 kg. ఇంకేమి ఇచ్చిండండి మనకు? ఎఫ్ ఇచ్చేసిండు, ఎఫ్ ఈక్వల్స్ ఎంత 20 న్యూటన్. యువిటిఎంఎఫ్ వీటి నుంచి మనం ఏమన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చా? చెప్పండి. మనకు కావాల్సిన తుది వేగం v వాల్యూ కావాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే మనం ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు దాంతో పాటు ఇచ్చినటువంటి డేటాను కూడా ఇట్లా రాసుకోవాలి. రాసుకుంటే ఏంటి అంటే వీటికి సంబంధించినటువంటి ఫార్ములా మనం తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం తీసుకుంటే v ఈక్వల్స్ టు u ప్లస్ 18 మనం తీసుకోవచ్చు. v ఈక్వల్స్ టు u ప్లస్ 18. సో v వాల్యూ కావాలి, ఇనిషియల్ వెలాసిటీ 0 ప్లస్ యాక్సిలరేషన్ మనకు కావాలి, టైం ఈక్వల్స్ టు 5. ఓకే, యాక్సిలరేషన్ అంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు? ఇక్కడ నాకు f కనిపిస్తుంది, m కనిపిస్తుంది. ఫార్ములా ఏముంది? f ఈక్వల్స్ టు ma. f ఈక్వల్స్ టు ma రాసుకోవచ్చు కదా. ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో f వాల్యూ ఎంత 20, మాస్ ఎంత 4 ఇంటూ a. సో ఇది పోతే ఇది 5 అవుతుంది. సో యాక్సిలరేషన్ 5 అవుతుంది. సో 5 5 25. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మీరు ఎగ్జామ్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటిది అంటే ఎగ్జాక్ట్ ఫార్ములాని మీరు యూజ్ చేయరు, ఏది పడితే అది యూజ్ చేస్తారు, దాన్ని బట్టి టైం వేస్ట్ అయిపోద్ది. ఎగ్జాక్ట్ ఫార్ములా ఎట్లా వస్తుంది అని అంటే మనకున్నటువంటి ఫార్ములాస్ లో ఏదైతే ఈ యొక్క ఎలిమెంట్స్ ఉంటాయో, ఈ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఓకే, అస్సలు స్కిప్ చేయొద్దండి. ఈ వీడియో స్కిప్ చేసిరండి, మళ్ళీ తర్వాత మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓకే, ఏ రన్నర్ కంప్లీట్స్ 1 రౌండ్ ఆఫ్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ 175 మీటర్ ఇన్ 35 సెకండ్స్. వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్టర్ 1 రౌండ్ ఈస్? సో ఈ క్వశ్చన్ స్టార్ మార్క్ తీసుకోండి. ఒక రన్నర్ అంట 175 మీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి వృత్తాకార ట్రాక్ లో ఒక రౌండ్ను 35 సెకండ్లలో పూర్తి చేస్తే
అతను ఒక రౌండ్ తర్వాత సగటు వేగం ఎంత? సగటు వేగం అంటే ఏంటి? తొలి స్థానము, తుది స్థానం ఆ రెండింటిని మనం తీసుకోవాలి. సో ఒక రౌండ్ చేసిండు. ఓకేనా? ఒక సర్క్యులర్ మోషన్‌లో తిరిగిండు. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అదే, ఎండింగ్ పాయింట్ అదే. సో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? ఏం లేదు. కాబట్టి సంథింగ్ బై 2 అంటే సంథింగ్ అనేది 0 వస్తుంది కాబట్టి 0/2 దట్ మీన్స్ 0. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక క్లాస్ గనుక ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతో పాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటేనే మా యొక్క వీడియోస్ అన్ని కూడా మీకు రెగ్యులర్‌గా రావడం జరుగుతుంది. సో మనం గత వారం రోజులుగా ఈ యొక్క క్లాసెస్‌ని అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఈవెన్ దో మనకు ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉన్నప్పటికీ మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా డైలీ 30-40 మినిట్స్ ఆ యొక్క గ్యాప్‌లో మీకు కంటెంట్ ఇస్తున్నాము. సో లెంత్ పెంచొచ్చు. పెంచితే ఏమైంది? మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేవి జస్ట్ 30-35 మినిట్స్ మటుకి మాత్రం మాక్సిమం హోల్డ్‌లో ఉంటాయి. ఆ తర్వాత మన మైండ్ వేరే ఆలోచిస్తుంటది. ఇక్కడ వీడియో పాస్ అయితేనే ఉంటది. కాబట్టే మనం ఏం చేస్తున్నాం అంటే మీకు పర్ఫెక్ట్ గుర్తుండాలని ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ అకార్డింగ్ టు ద సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారంగానే మీకు ఈ టైం మటుకు మాత్రం వీడియో వచ్చేటట్టు సెట్ చేస్తున్నాం. ఓకేనా? A body moves along a straight line with varying speed. Its displacement in 10 seconds is 50 meter. What is the average velocity? ఒక వస్తువు అంట వేరు వేగంతో సరళ రేఖ వెంట కదిలితే 10 సెకండ్లో దాని స్థానభ్రంశం 50 మీటర్లు అయితే సగటు వేగం ఎంత? సో సాల్వ్ చేయండి. ఒక సరళ రేఖ వెంట కదులుతుందంట. 10 సెకండ్లలో దాని యొక్క స్థానభ్రంశము ఇంత అయితే సగటు వేగం ఎంత? స్థానభ్రంశం ఉంది, టైం ఉంది. వేగం సంబంధించినటువంటి డేటా ఏంది? v ఈక్వల్స్ టు మీటర్ బై సెకండ్. ఎన్ని మీటర్లు? 50. టైం ఎంత? 10 దట్ ఈక్వల్స్ టు 5. 5 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A body of mass 2 kg is moving with a velocity of 10 meter per second. A force of 4 Newton is applied for 5 seconds. The final velocity is. ఓకేనా? 2 కేజీల ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువు అంటే 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదిలితే 5 సెకండ్లకు 4 న్యూటన్ల బలం వర్తించబడుతుంది. అయితే దాని యొక్క తుది వేగం ఎంత? సో ఏమేమి ఇచ్చిండండి? తుది వేగం కావాలంటుండు. సో v వాల్యూ కనుక్కోమంటుండు. అండ్ మనకి ఇక్కడ మాస్ ఇచ్చేసిండండి ఎంత? 2 కేజీ. మీరు కూడా నాతో పాటు ఇటు రాసుకోవాలి. రాసుకుంటేనే మీకు ఎగ్జామ్‌లో హెల్ప్ అయితది. ఎందుకంటే మనం క్వెషన్‌ని కరెక్ట్‌గా ఆన్సర్ చేయాలి అన్నప్పుడు కరెక్ట్ ఫార్ములాను కూడా మనం తెచ్చుకోవాలి కదా! ఓకే. సో మాస్ ఈక్వల్స్ 2 కేజీ అండ్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్. సో ఇది వెలాసిటీ. ఇదేమో ఫైనల్ వెలాసిటీ. ఓకే. ఇది ఇనిషియల్ వెలాసిటీ. అంత వేగంగా కదులుతుంది. ఓకే. సో టైం ఈక్వల్స్ టు ఎంత ఇచ్చేసిండు? 5 సెకండ్స్ ఇచ్చేసిండు. అండ్ ఫోర్స్ ఈక్వల్స్ టు 4 న్యూటన్ ఇచ్చేసిండు. ఓకే. సో ఇప్పుడు తుది వేగం కనుక్కోమంటుండు. సో వీని కనుక్కోమంటుండు. సో ఇది ఇనిషియల్ పెట్టేసుకుందాం. సో m ఉంది, f ఉంది. కాబట్టి ఏ వాల్యూ వస్తది? ఫోర్స్ బై అంటే 4/2 దట్ ఈక్వల్స్ టు 2. ఓకే. యాక్సిలరేషన్ వచ్చేసింది. సో v ఈక్వల్స్ టు u ప్లస్ at. సో v వాల్యూ ఎంత తెలియదు. తొలి వేగం ఎంత? 10. యాక్సిలరేషన్ 2. టైమింగ్ ఎంత? 5 సెకండ్స్. 2 5 10, 10 + 10 20. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 20 మీటర్ పర్ సెకండ్. సో ఒకసారి ఫోర్స్ అయిపోయిందిగా కథం ఇక నేను మర్చిపోతా అంటే కుదరదు. ఒకసారి ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాము అంటే అది ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు గుర్తుండాల్సింది. ఓకే. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? సమరీతి వృత్తాకార చలనంలో వేగం యొక్క దిశ ఎట్లుంటది? ఓకేనా? అడిగితే ఏంది? వృత్తాకార చలనంలో. ఓకేనా? వృత్తాకార చలనంలో మనకు వేగం యొక్క దిశ ఎట్లుంటది? మనం ఒక తాడు గనక రాయి గట్టి మనం తిప్పుతున్నాం అనుకోండి. తిప్పుతున్నప్పుడు ఓకే. కానీ దాన్ని ఒక రిలీజ్ చేసినప్పుడు ఏమైంది? ఇట్లా వెళ్ళిపోద్ది. ఎట్లా? అదొక స్పర్శ రేఖ లెక్క వెళ్ళిపోద్ది. అంటే దాని యొక్క వేగం యొక్క డైరెక్షన్ ఎట్లుంటది? ఎట్ ఎవ్రీ పాయింట్ ప్రతి పాయింట్ దగ్గర కూడా ఇదే విధంగా ఉంటుంది. కానీ మనం దీన్ని ఏం చేస్తాం? బలవంతంగా మన దగ్గరికి గుంజుకుంటాం. కాబట్టి అది మన నెక్స్ట్ పాయింట్ వెళ్ళే వరకు ఇదే ఉంటది. నెక్స్ట్ పాయింట్‌కి వెళ్ళంగానే రిలీజ్ చేయగానే మళ్ళా ఇక్కడికి నుంచి ఇటు, ఇక్కడికి వెళ్ళిపోతే ఇటు, ఇక్కడ రిలీజ్ చేసి ఇటు, ఇక్కడ రిలీజ్ చేసి ఇటు, ఇక్కడ రిలీజ్ చేస్తే ఇటు, ఇక్కడ రిలీజ్ చేసి ఇటు. ఇట్లా ఎక్కడ ఏ పాయింట్ రిలీజ్ చేస్తే ఆ పాయింట్ నుంచి బయటకు వెళ్ళిపోయేటట్టు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏంటది? స్పర్శ రేఖ వెంబడి దాని యొక్క వేగం యొక్క దిశ ఉంటది. కానీ మన యొక్క తాడు ఏదైతే ఉందో అది దాన్ని మళ్ళా వృత్తాకార చలనంలోకి తీసుకొచ్చేటందుకు బాహ్య బలాన్ని మనం ప్రయోగిస్తాం. ఓకే.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ యావరేజ్ స్పీడ్? ఈ కింద వాటిలో ఏది సగటు వేగానికి సంబంధించినటువంటి ప్రకటనలో సరికాదు? వేగాన్ని కనుగొనడానికి మనకు వస్తువు యొక్క పరిమాణం దిశ. ఇది వేగం కాదు, ఇది బడి, సగటు బడి. ఓకే, సో బడి కనుక్కోవడానికి మనకు పరిమాణ దిశ రెండు అవసరం లేదండి. పరిమాణం ఒకటి ఉంటే సరిపోతుంది, దిశ అవసరం లేదు. పరిమాణం ఒకటి కావాలి, ఇది కరెక్టే. ఎస్ఐ ప్రమాణం సెకండ్కి మీటర్ లెస్, మీటర్ పర్ సెకండ్, ఇది కరెక్టే. దూరం సమయంతో భావించినప్పుడు మనకి ఇక్కడ వడి లెక్కించబడుతుంది, ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. A body of mass 5 kg is initially at rest. A constant force of 20 Newton acts on it for 4 seconds. What is the final velocity of the body? సో 5 kg ద్రవ్యరాశి ఉన్నటువంటి ఒక వస్తువు అంటే ప్రారంభంలో నిశ్చల స్థితిలో ఉందంట. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత అండి? యు వాల్యూ ఎంత? 0. మాస్ ఎంత ఇచ్చేసిండండి? 5 kg ఇచ్చేసిండు. అయితే మనకు ఫోర్స్ ఏమి ఇచ్చేసిండు? 20 న్యూటన్ ఇచ్చేసిండు. అయితే దానిపై టైమింగ్ ఎంత అప్లై అయిందట? 4 seconds అప్లై అయిందంట. అయితే మనకు కావాల్సింది v. ఈ ఎలిమెంట్స్ చూస్తే మనకి ఏమర్థమైంది? v ఈక్వల్స్ టు u ప్లస్ ఏడి. f/m రిలేషన్ తీసుకుంటే మనకేం తెలుస్తుంది? యాక్సిలరేషన్ వస్తుంది. సో ఫార్ములా v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటి. సో ఫైనల్ వెలాసిటీ కావాలి v ఈక్వల్స్ టు తొలి వేగం 0. ఇక్కడ మనకు యాక్సిలరేషన్ అంటే 20/5 అంటే 4 ఇంటూ టైమింగ్ ఎంత? 4. 4 16. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో చూస్తున్నారు కదా, క్వశ్చన్లో ఉన్నటువంటి డేటాను మనం ఎట్లయితే ఇక్కడ నామిక్లేచర్ రాసుకుంటామో, నామిక్లేచర్ రాయంగానే మనకు సినిమా కనిపిస్తుంది. మన దాంట్లో చేసినటువంటి ప్రాబ్లం ఏమిటంటే ఫాస్ట్గా చేయాలి అన్న ఉద్దేశంతో నామిక్లేచర్ రాయము. అప్పుడు ఏ ఫార్ములా ఉపయోగిస్తాం కూడా తెలియదు, ఏది పడితే ఉపయోగిస్తాం. v² = u² - 2gh ఉపయోగించాం అనుకోండి, ఆన్సర్ వస్తుందా? రాదు కదా, ఎందుకంటే ఇక్కడ హైటే లేదు. ఓకేనా, జీ వాల్యూ కూడా ఇవ్వలేదు. అప్పుడు పరిస్థితి an object is dropped from a height. What is its initial velocity? ఒక వస్తువు అంటే కొంత ఎత్తు నుంచి పడేస్తే దాని యొక్క తొలి వేగం ఎంత? మనం కొంత ఎత్తు నుంచి వదిలేసినాం, జస్ట్ ఇట్లా వదిలేసినాం అంటే దాని యొక్క ఇనిషియల్ పొజిషన్ లో దాని యొక్క వెలాసిటీ 0. ఓకే, 0 మీటర్ పర్ సెకండ్. ఓకే, 0 మీటర్ పర్ సెకండ్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే, మళ్ళా ఎగ్జామ్ లో కనిపిస్తూనే ఉంటాయి. ఇది 2018లో వచ్చింది, 2024-25లో జరిగినటువంటి ఎగ్జామ్స్ లో కూడా 2-3 సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, if an object moves from point A to point B 50 meters east and returns to a point A in 10 seconds, its average velocity is. ఒక వస్తువు అంట పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కంట 50 మీటర్స్ తూర్పు కదిలిందంట, 10 సెకండ్లో మళ్ళా పాయింట్ ఏకి వచ్చేసిందంట. అయితే మనకి ఇక్కడ సగటు వేగం ఎంత? సో సగటు వేగం అంటే ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ మధ్య దూరాన్ని బట్టి బై 2 చేస్తాం. సో ఈ రెండింటి మధ్య అదే పాయింట్కి వస్తుంది. అంటే ఏ నుంచి ఏకు దూరం ఎంత? 0. 0/2 అంటే 0. Option B is our answer. Okay. And next question. A ball is dropped from the rest. What will be the velocity of the ball after falling 20 meters? సో ఒక బంతిని అంటే ఏం చేసిన? నిశ్చల స్థితి నుంచి వదిలేశారంట. ఓకేనా, సడన్ హైట్ నుంచి వదిలేశారు. అయితే 20 మీటర్లు పడిపోయిందంట. ఓకేనా, 20 మీటర్లు డెప్త్ వచ్చేసింది. అయితే అప్పుడు ఆ యొక్క బంతి వేగం ఎంత ఉంటుంది? అప్పుడు ఇప్పుడు చెప్పండి, దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? తొలి వేగం చెప్పొచ్చు, తుది వేగాన్ని అడగట్లేదు, మధ్యలో ఒక పర్టికులర్ పాయింట్లో అడుగుతున్నాడు. ఒక 20 మీటర్ల పడిపోయిన తర్వాత దాని యొక్క వేగం ఎంత? ఓకే, ఇచ్చినటువంటి డేటా చూద్దాం. సో u ఈక్వల్స్ టు 0, నిశ్చల స్థితి అన్నాడు కాబట్టి. అండ్ ఎంత డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది? 20 మీటర్స్. బట్ మనకు బంతి నిశ్చల స్థితి నుంచి వదిలేసినాము అంటే వర్టికల్గా మూవ్ అయింది. వర్టికల్గా మూవ్ అయినప్పుడు దట్ టేకెన్ యాజ్ h. ఓకే, హెచ్గా తీసుకోవాలి వర్టికల్గా అయితే. హారిజంటల్గా అయితే డిస్ప్లేస్మెంట్ లెక్క తీసుకుంటాము. ఓకేనా, అయితే బంతి వేగం ఎంత? సో v వాల్యూ ఎంత? 20 మీటర్స్ తర్వాత దాని యొక్క v వాల్యూ ఎంత? ఓకే, సో ఇక్కడ మనకి ఇంకేం ఇచ్చిండు? g ఇచ్చిండు. g ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో u ఉంది, h ఉంది, v ఉంది, g ఉంది. ఈ కాంబినేషన్ ఏదైనా ఫార్ములా ఉందా? ఉంది కదా. ఏంటిది? ఇందాకనే మనం చేసినాం కదా, v² ఈక్వల్స్ టు u² - 2gh. ఓకే, సో u వాల్యూ ఎంత? 0. సో v² దట్ ఈక్వల్స్ టు 0 - 2gh. మనకు వస్తువు అనేది పైనుంచి కింది పడి అవుతుంది కాబట్టి సో దీన్ని మనం పాజిటివ్గా తీసుకుందాము. ఎందుకంటే మనకి ఇక్కడ మైనస్ అయితే వేయలేదు కాబట్టి మళ్ళీ డౌట్స్ క్లారిఫికేషన్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్ అవతల పంపించేసి రూట్ అయింది. సో v ఈక్వల్స్ టు √2gh.
ఓకే. సో ఇక్కడ మనకు అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ జీ వాల్యూ ఎంత 10 ఇచ్చేసిండు, హైట్ ఎంత 20 ఇచ్చేసిండు. సో 20 ఇంటూ 20 అంటే 20 స్క్వేర్ రాసుకోవచ్చా, 20 స్క్వేర్. సో స్క్వేర్ కి రూట్ క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు 20. సో 20 మీటర్ పర్ సెకండ్. దాని యొక్క వేగం ఎంత ఉంటుందండి, 20 మీటర్ పర్ సెకండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ లీనియర్ వెలాసిటీ. ఇది మాటలో రేఖీయ వేగం సంబంధించి ఏది సరైనది కాదు. రేఖీయ వేగం, వేగం అనేది మనకు స్థానభ్రంశం మరియు సమయంపై ఆధారపడి ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. స్థానభ్రంశం యొక్క మార్పు రేటే మనకి ఇక్కడ వేగంగా మనం వస్తుంది. ఓకే, ఇది కరెక్టే. చలనానికి రేఖీయ వేగం స్థిరంగా ఉంటుంది. సమరితి అంటే కాన్స్టెంట్ వెలాసిటీ, కాన్స్టెంట్ వెలాసిటీకి రేఖీయ వేగం అంటే లీనియర్ వెలాసిటీ కూడా సమానంగా ఉంటుంది. ఓకే. సరళ వేగం యొక్క ఎస్ఐ ప్రమాణం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది రాంగ్. ఎందుకు, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది యాక్సిలరేషన్ యొక్క చెప్పండి యూనిట్స్, మరి ఇక్కడ ఇచ్చిందేమో వెలాసిటీకి సంబంధించింది, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి is our answer. A ball is thrown up with a velocity of x meter per second. The ball attains a maximum height of 50 meter. What is the value of x? సో ఒక బంతిని అంటే x మీటర్ పర్ సెకండ్ వేగంతో పైకి విసిరేసినట్ట. ఎట్లా పైకి విసిరేసి ఆ బంతి గరిష్టంగా 5 మీటర్ల 50 మీటర్లు ఎదుగు చేరుకుంటే అప్పుడు x యొక్క విలువ ఎంత? g కోస్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోమంటుండు. సో u x ఇచ్చేసిండు అండ్ హైట్ 50 ఇచ్చేసిండు అండ్ నెక్స్ట్ g ఈక్వల్స్ టు 10 ఇచ్చేసిండు. ఓకే. సో అప్పుడు దాని యొక్క తుది వేగం 0 అవుతుంది, ఎందుకంటే గరిష్ట ఎత్తుకు చేరుకుంది కదా. ఓకే. సో ఇప్పుడు వీటన్నిటికి సంబంధించినటువంటి ఫార్ములా తీసుకుంటే v స్క్వేర్ ఈక్వల్స్ టు u స్క్వేర్ మైనస్ 2gh అండ్ ఆల్రెడీ v వాల్యూ 0 కాబట్టి 0 ఈక్వల్స్ టు u ఎంత x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ g ఎంత 10 ఇంటూ h 50. సో x స్క్వేర్ యూతాలు తీసుకొచ్చేస్తే మైనస్ x స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు మైనస్ ఇదేమవుతుంది 1000, ఇది పోయింది. సో x ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 1000, x ఈక్వల్స్ టు 100 ఇంటూ 10 రాసుకోవచ్చు కదా, 100 ఇంటూ 10 అండ్ రూట్ 10 అంటే రూట్ 10, 10 రూట్ 10. సో 10 రూట్ 10 అంటే ఇదే. ఆప్షన్ సి is our answer. 10 రూట్ 10 is our answer. If a particle covers a distance of 12 meter in every 3 seconds, what is the slope of its distance time graph? ఓకేనా. సో ఒక కణం ప్రతి 3 సెకండ్లలో 12 మీటర్ల దూరాన్ని ప్రయాణం చేస్తే కాలదూర రేఖ ప్రతిబింబం యొక్క వాలు ఎంత ఉంటది? సో ప్రతి 3 సెకండ్లలో 12 మీటర్లు ఎక్కితే మనకు ఆ యొక్క రేఖ ఎట్లా చూపిస్తుంది, 12/3 దట్ ఈక్వల్స్ టు 4 మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే చూడండి డిస్ప్లేస్మెంట్ ఇచ్చిండు అండ్ అదేవిధంగా టైం ఇచ్చిండు. సో ఇక్కడ ఆల్రెడీ మనకి యూనిట్స్ అనేవి వెలాసిటీలో ఉన్నాయి. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి is our answer. 12/3 అంటే 4. అండ్ నెక్స్ట్ an object is thrown vertically upwards and raises to a height of 20 meter. What was the velocity which the object was thrown? ఓకే, g వాల్యూ ఇచ్చేసిన నిట్టనిలువుగా పైకి విసిరినటువంటి వస్తువు 20 మీటర్ల ఎత్తుకు చేరుకుందట. ఆ వస్తువు విసిరినటువంటి వేగం ఎంత అంటే తొలి వేగం ఎంత? v ఈక్వల్స్ టు 0, తొలి వేగాన్ని కనుక్కోమంటుండు. g ఇచ్చేసిండు 10 ఇచ్చేసిండు అండ్ హైట్ ఈక్వల్స్ టు 20. ఓకే. సో దీన్ని బట్టి చేస్తే ఇలాగ తీసుకున్నది v స్క్వేర్ ఈక్వల్స్ టు u స్క్వేర్ మైనస్ 2gh. ఓకే. సో ఇక్కడ మనకు v ఆల్రెడీ 0, తొలి వేగం కావాలి u స్క్వేర్ మైనస్ 2 ఇంటూ g ఎంత 10 ఇంటూ 20. సో u స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇక యువతలకి వెళ్ళిపోతే మైనస్ అయింది కదా, మైనస్ యువతలు ఉన్నటువంటి ఈ మైనస్ 2 పోయినాయి. సో ఇది 20 స్క్వేర్ రాసుకోవచ్చా, స్క్వేర్ స్క్వేర్ పోయింది, u ఈక్వల్స్ టు 20. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి is our answer. A particle moves along a straight line. The particle covers displacement of 40 meter in 8 seconds. What is its average velocity? ఒక కణం సరళ రేఖ వెంట కదులుతుందంట. ఓకేనా, ఒక సరళ రేఖ వెంట ఒక కణం కదులుతుందంట. ఆ కణం 8 సెకండ్లలో 40 మీటర్ల స్థానభ్రంశాన్ని చేస్తే దాని యొక్క సగటు గమన వేగం ఎంత? సో వేగం v ఈక్వల్స్ ఏం రాస్తుంది, మీటర్ బై సెకండ్. సో ఎన్ని మీటర్లని ఎంత సెకండ్లో అంటే ఎంత టైంలో దాన్ని కవర్ చేస్తుందో దాన్ని బట్టే కదా. సో 40 మీటర్స్ ని మనకు 8 సెకండ్లు, 8 సెకండ్లు 8 సో 5 మీటర్ పర్ సెకండ్. సో ఆన్సర్ ఆప్షన్ డి is our answer. అంటే సింపుల్ గా ఉంటది కానీ ఎగ్జామ్ లోనే ఆ లాజిక్ గుర్తుకు రాదు. ఏ కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ an object of mass 4 kg for a duration of 2 seconds, increasing its velocity from 2 meter per second to 8 meter per second. If the same force is applied for a duration of 4 seconds, then what would be the final velocity of the object?
ఒక స్థిర బలం 4 కేజీల ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువుపై 2 సెకండ్ల పాటు పనిచేస్తే దాని వేగాన్ని 2 మీటర్ పర్ సెకండ్ నుంచి 8 మీటర్ పర్ సెకండ్ పెంచుతుందంట. అదే బలం 4 సెకండ్ల పాటు ప్రయోగిస్తే ఆ వస్తువు యొక్క తుది వేగం ఎంత? డి క్వశ్చన్ ఎంత? సో ఏమేమి ఇచ్చిండు చూడండి, మాస్ ఇచ్చిండండి ఎంత 4 కేజీ. ఇంకేమి ఇచ్చిండు, టైం ఇచ్చేసిండండి, టైం ఈక్వల్స్ 2 సెకండ్స్. ఓకేనా. వేగం అంట మనకు ఇక్కడ v1 ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ అంట, v2 ఈక్వల్స్ టు 8 మీటర్ పర్ సెకండ్ అంట. అయితే అదే బలాన్ని మనం ఇప్పుడు 4 సెకండ్ల పాటు అప్లై చేస్తే దాని యొక్క తుది వేగం ఎంత? ఓకే. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఈ స్ట్రక్చర్ని ఉపయోగిస్తే మనకు ఒక డేటా వస్తుంది. దాన్ని బట్టి మనం మూవ్ ఆన్ చేసేద్దాము. ఓకే. సో ఇక్కడ ఏమైంది, 2 మీటర్ పర్ సెకండ్ నుంచి 8 మీటర్ పర్ సెకండ్కి వెళ్ళిపోయింది. అంటే త్వరణం అంటే ఏంటిది, వేగంలో మార్పు రేటు కదా. వేగంలో మార్పు రేట్ అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 8 - 2 బై ఇక్కడ టైం ఎంత 2, దట్ ఈస్ యాక్సిలరేషన్ వస్తుంది. సో 8లోంచి 2 పోతే ఎంత 6, 6/2 దట్ ఈక్వల్స్ టు ఏ. సో ఏ ఈక్వల్స్ టు 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ వచ్చేసింది. ఓకేనా. సో ఇదంతా యాక్సిలరేషన్ వచ్చేసింది. సో టైం ఉంది, మాస్ ఉంది, అండ్ అదేవిధంగా మనకు ఫోర్స్. సో మనకు కావాల్సింది వి, ఏ ఉంది, టీ ఉంది. ఓకే. v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ. సో v కావాలి. ఇనిషియల్ వెలాసిటీ ఎంత 2 మీటర్ పర్ సెకండ్ నుంచి కదా స్టార్ట్ అయింది, 2 మీటర్ పర్ సెకండ్ కాబట్టి 2 ప్లస్ యాక్సిలరేషన్ ఎంత అండి 3. టైమింగ్ ఎంత అండి, ఎంత టైం వెళ్తుందంట 4 సెకండ్స్ పాటు కదా, అంటే ఎంత 4, 12 2 14. సో 14 మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. From a distance time graph, an object moves from point A to point B covering a distance s2 minus s1 time t2 minus t1. Which of the following correctly represents the speed of the object? దూరం కాలం యొక్క రేఖా ప్రతిబింబం నుంచి, అంటే మనకి యొక్క గ్రాఫ్ నుంచి ఒక వస్తువు పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కదులుతుందంట. అండ్ ఎంత టైం తీసుకుంటుందండి, t2 - t1 టైంలో మనకు ఆ యొక్క దూరాన్ని కవర్ చేస్తే మనకు ఏది వస్తువు యొక్క వేగాన్ని సరిగ్గా సూచిస్తుంది. సో v ఈక్వల్స్ టు యాక్చువల్గా వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అంటే ఏంటి, s2 - s1 బై t2 - t1. ఇదే ఫస్ట్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. When the distance time graph of an object is a curved line, it indicates that. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక వస్తువు యొక్క దూరం కాలం రేఖా ప్రతిబింబం అనేది మనకు వక్రరేఖ అయినప్పుడు అది ఎలా కదులుతుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క గ్రాఫ్ ఒకటి తీసుకుందాము. సో డిస్టెన్స్ టైం తీసుకుందాము. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, వక్రరేఖ అన్నాడు. ఓకే, ఈ విధంగా వక్రరేఖ తీసుకున్నాం. అయితే ఇక్కడ మనకు కాన్స్టెంట్ స్పీడ్ తోటి వెళ్తుందా, కాన్స్టెంట్ స్పీడ్ అంటే ఇట్లా రావాలి, అట్లా వచ్చిందా లేదు. చలనంలో త్వరణం లేదు, కాదు, ఇది కూడా కాదు. వస్తువు యొక్క వేగం కాలంతో పాటు మారుతుంది. వస్తువు యొక్క వేగం పర్టికులర్ ఈ పాయింట్ తీసుకుంటే ఇది ఉంటుంది, ఈ పాయింట్ తీసుకుంటే ఇది, ఈ పాయింట్ తీసుకుంటే ఇది, ఈ పాయింట్ తీసుకుంటే ఇది, ఈ పాయింట్ తీసుకుంటే ఇది. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మనకు వస్తువు యొక్క వేగం కాలంతో మారుతుంది. వస్తువు స్థిరంగా ఉంటుందా, ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మీకు గ్రాఫ్స్ డ్రా చేయడం రావాలంటే, గ్రాఫ్స్ డ్రా చేయడం వస్తేనే ఇగో ఈ మోడల్ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకే. ఇఫ్ ద డిస్టెన్స్ టైం గ్రాఫ్ an object a straight line parallel to the time axis, what is the object speed? ఓకే, ఇది ఎగ్జామ్ ఇవ్వలేదు, ఇది మీకు రిఫరెన్స్ కోసం నేనే తీసుకొని చేసిన. ఓకే. ఒక వస్తువు యొక్క దూరం కాలం రేఖా ప్రతిబింబం సమయ అక్షానికి సమాంతరంగా సరళ రేఖ అయితే వస్తువు యొక్క వేగం ఏమవుతుంది. సో ఇక్కడ చూడండి, టైం ఉంది, డిస్టెన్స్ ఉంది, ఇది టైం లైన్. టైం లైన్ కంటే ప్యారలల్ గా ఇక్కడ ఇంకొక లైన్ వెళ్తుందట. అయితే వస్తువు యొక్క వేగం ఎట్లుంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 50 మీటర్స్ ఉంది అనుకుందాం. ఓకేనా, 50 మీటర్స్ వెళ్ళింది అండ్ ఈ పాయింట్ 50 మీటర్స్. సో 0 సెకండ్ వద్ద అది 50 మీటర్స్ ఉంది, ఫస్ట్ సెకండ్ వద్ద అది 50 మీటర్స్ దగ్గరనే ఉంది. ఇక్కడ 50, ఇక్కడ 50, ఇక్కడ 50, ఇక్కడ 50. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే అది 50 మీటర్స్ దగ్గరనే ఉంది. అంటే అది కదులుతుందా, కదులుతలేదు కదా, మీకు అక్కడనే ఆగిపోయింది. కదులుతలేదు అంటే ఏంది, దాని యొక్క వేగం ఏమైతే 0, కదలట్లేదు కదా. గ్రాఫ్ ప్రకారం మనకు అర్థమవుతుంది. గ్రాఫ్ ఇవ్వడు, జస్ట్ మనమే ఊహించుకోవాలి. ఓకేనా. సో దీని ప్యారల్ గా ఉంది అన్నప్పుడు
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ ఫర్ యూనిఫామ్ మోషన్? సమరీతి చలనానికి ఈ కింది ప్రకటనలో ఏది సరైనది? సో ఇక్కడ మీకు గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్ ను ఒకసారి చూడండి. మొత్తం ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, చూసినారు కదా మొత్తం. ఇక్కడ ఏమన్నాడు? కాన్స్టెంట్ స్పీడ్ అంటే సమరీతి అంటే యూనిఫామ్ మోషన్ సంబంధించింది ఇదైనా ఒకటే. సో ఇక్కడ చూడండి, టైము అండ్ ఇక్కడ మనకు స్పీడ్ కనుక తీసుకుంటే గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఎందుకు? స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ కాబట్టి ఇట్లా వచ్చింది. అదే మనకు డిస్టెన్స్ కనుక ఇస్తే ఇక్కడ చూడండి, డిస్టెన్స్ కి టైంకి ఏం కావాలి? వేరియేషన్ రావాలి. కాబట్టి ఇక్కడ ఏంది? ఇది ఒక స్ట్రైట్ లైన్ లెక్క వచ్చింది. ఓకేనా, స్ట్రైట్ లైన్ లెక్క వచ్చింది, బట్ బెండ్ అయింది. ఓకే, లేదు నాకు హై స్పీడ్ కావాలి. ఇక్కడ చూడండి, పైకి వెళ్ళి లో స్పీడ్ డౌన్కి వచ్చింది. అదే మనకు కావాల్సినటువంటిది మీడియం స్పీడ్ ఇక్కడ రావాలి. వీటన్నిటికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఎగ్జామ్లో అడిగిండు, అందుకే ఇక్కడ మీకు చూపిస్తున్నాం. ఓకే, కాలం దూరం రేఖా ప్రతిబింబం యొక్క వాలు పెరుగుతుంది. వాలు పెరిగితే ఏమైతుంది? హై స్పీడ్ అవుతుంది. సమరీతి చలనం అవుతుందా? కాదు. దూరం కాలం యొక్క వాలు స్థిరంగా ఉంటుంది. కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఇది ఓకే. వాలు తగ్గుతుంది ఇట్లా తగ్గుతుంది కాదు. వాలు సున్నా అంటే ఇట్లా, అప్పుడు సెట్ అవ్వదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అదే మనకు ఒకవేళ ఆప్షన్స్ లో టైమ్ స్పీడ్ డేటా కనుక ఇస్తే అప్పుడు అది యాక్సిలరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. లేదు యాక్సిలరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నాకు స్పీడ్ పాయింట్ ఆఫ్ వ్యూ రావాలంటే హారిజాంటల్ లైన్స్ రావాలి, టైం కి ప్యారలల్ లైన్స్ రావాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ రిప్రజెంట్స్ ద స్లోప్ ఇన్ ఏ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్? ఈ కింది పరిమాణాలలో ఏది స్థానభ్రంశం కాలం యొక్క గ్రాఫ్ లో వాల్ను చూపిస్తుంది? సార్ నాకు గ్రాఫ్ రాదు. గ్రాఫ్ రాకుండా నాకు థియరిటికల్ గా దీని ఆన్సర్ చేయండి. మనం గ్రాఫ్ మాట్లాడుకుందాం, థియరిటికల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, స్థానభ్రంశానికి కాలానికి అంటే డిస్ప్లేస్మెంట్ కి టైం కి ఏం సంబంధించింది? అది స్పీడ్ కి సంబంధించింది. సో దీన్ని బట్టి అంటే వితౌట్ గ్రాఫ్ నాలెడ్జ్ మనం డైరెక్ట్ గా డిస్ప్లేస్మెంట్ కి టైం మధ్య రిలేషన్ ని మనం స్పీడ్ గా తీసుకుంటాము. ఓకేనా, సో స్పీడ్ గా తీసుకుంటాము. అండ్ ఇక్కడ మనకు గ్రాఫ్ సంబంధించినటువంటి డేటాను కూడా డిస్కస్ చేద్దాం. డిస్ప్లేస్మెంట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే ఇక్కడ ఏమేం పాసిబిలిటీస్ వస్తాయి? ఒకటి, మనకి ఇక్కడ టైం వేరియబుల్ తో కనుక డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ గా ఉంటే ఈ లైన్ వస్తుంది. రెండోది, మనకు వేరియేషన్ ఉంటాయి, అప్పుడు ఈ విధంగా కాన్స్టెంట్ గా డేటా వస్తాయి. నెక్స్ట్ కర్వ్డ్ మోషన్. ఓకే, సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఈ మూడు కండిషన్స్ మనకు పాసిబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోదాము. ఇక్కడ మీకు ఒకసారి ఐడియా వస్తే బెటర్ ఉంటుంది, నెక్స్ట్ దాంట్లో ఇంకా ఈజీ అవుతుందని చూపిస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ ఫర్ ఏ వెలాసిటీ టైం గ్రాఫ్? సో వెలాసిటీ టైం, సో వేగంలో మార్పు రేట్ అంటే ఏంటి? త్వరణానికి సంబంధించినటువంటి డేటా. ఓకేనా, అది దేనికి సంబంధించింది? యూనిఫామ్ వెలాసిటీ. ఓకే, ఏకరీతి వేగం యొక్క వేగం కాలం గ్రాఫ్ లో ఈ కింది ప్రకటనలు ఏది సత్యము? ఇక్కడ చూడండి, స్లోప్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు 0 అంటే స్లోప్ 0 అయినా యాక్సిలరేషన్ అయినా 0 అవుతుంది. సో ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంది. వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు త్వరణం ఏమవుతుంది? 0 అవుతుంది. స్లోప్ ఎట్లా ఉంది? ఏమన్నా స్లోప్ ఉందా? ఏం లేదు, ఒక స్ట్రైట్ లైన్ లెక్క ఉంది కాబట్టి ఇది సత్యము. వక్రరేఖ కింద ఉన్నటువంటి ప్రాంతము కాదు ఇది. గ్రాఫ్ ఇచ్చే కర్వ్డ్ గ్రాఫ్ వస్తుందా? రాదు మనకు, ఎందుకంటే ఏకరీతి అన్నాడు కదా, అంటే కాన్స్టెంట్ వెలాసిటీ. ఏటవాలు త్వరణం 0 కాదు, ఏటవాలు and next a particle starts from rest and moves with uniform acceleration. Which of the following represents the correct velocity time graph for the particle? ఒక కణం నిశ్చల స్థితి నుంచి ప్రారంభమై ఏకరీతి త్వరణంతో కదులుతుంది. ఈ కింది వాటిలో ఏది కణానికి సరైనటువంటి వేగం కాలం యొక్క రేఖా ప్రతిబింబాన్ని సూచిస్తుంది? మీకు డైరెక్ట్ గా పిక్చర్ తీసుకొచ్చి ఆడ పెట్టేసిన దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి. ఈ గ్రాఫ్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక 5 minutes కానీ 2 minutes కానీ బ్రీఫింగ్ ఇస్తా. బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఏంటంటే నెక్స్ట్ గ్రాఫ్స్ వస్తాయన్న ఇంట్రెస్ట్ మీకు రావాలి అనే కొన్ని క్వశ్చన్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అంతే. ఓకే, సో ఇక్కడ మాకేం అర్థం కావట్లేదు అని అనుకోకండి, నెక్స్ట్ వస్తాయి గ్రాఫ్లు వస్తాయి. ఆల్రెడీ మనం వీటన్నిటి సంబంధించి క్లియర్గా క్లాస్లో డిస్కస్ చేసుకున్నదే, కాకపోతే మర్చిపోయి ఉంటారు, మళ్ళీ ఒకసారి చూపిస్తాం. ఓకే, ఇక్కడ ఇది ఎట్లా ఉంది? పారాబోలా లెక్క ఉందా? పారాబోలా అంటే ఇట్లా పరాబోలా లేదు కదా. ఇక్కడ వేగం కాలానికి సంబంధించినటువంటి డేటా, వేగానికి కాలానికి సంబంధించినటువంటి డేటా అంటే దేని గురించి వస్తుంది? త్వరణం గురించి వస్తుంది. ఓకే, సో ఆన్సర్ చేయండి. ఒక నిశ్చల స్థితి నుంచి ప్రారంభమై
ఏకరీతి త్వరణంతో అంటే కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో ఈ విధంగా మూవ్ అవుతుంది. ఆ విధంగా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి? పరావళి ఏమొస్తుందా? క్షితిజ సమాంతర రేఖ అంటే హారిజంటల్ ఉందా? లేదు. అది ఒక రుణాత్మక వేగంతో అంటే కిందికి వెళ్తుందా? లేదు. ధనాత్మకం అంటే పైకి వెళ్ళడం అండి, రుణాత్మకం అంటే కిందికి వెళ్ళడం. ఓకే, ధనాత్మకం కాబట్టి ఇట్లా వెళ్తుంది కదా, ఇట్లా వెళ్తుంది అంటే పాజిటివ్, ఇట్లా వెళ్తుంది అంటే నెగిటివ్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ డస్ ద ఏరియా అండర్ ఏ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్? సో వేగం కాలం యొక్క రేఖ ప్రతిబింబం ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి ప్రాంతం ఏంటి? ఈ ప్రాంతం ఇదంతా. వెలాసిటీ టైం ఈ రెండింటికి సంబంధించినటువంటి డేటా దేనికి సంబంధించింది? యాక్సిలరేషనే కదా. సో దేనికి సంబంధించింది? యాక్సిలరేషన్. ఎందుకంటే వేగాన్ని మరియు కాలం సంబంధించినటువంటి ఫార్ములా ఏదైతే ఉంటుందో అది త్వరణానికి సంబంధించింది. ఏ పార్టికల్స్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ విత్ ఏ నెగిటివ్ స్లోప్. ఓకేనా, నెగిటివ్ స్లోప్ అంటే డౌన్. ఓకేనా, అయితే వాట్ డస్ దిస్ ఇండికేట్ అబౌట్ పార్టికల్స్ మోషన్? సో ఇక్కడ మనకి ఇది ఎట్లా ఉంది? డౌన్ వర్డ్ ఉంది. ఈ డయాగ్రామ్ ఏమి ఎగ్జాంపుల్ ఇవ్వలేదు, నేనే మీకు చెప్తున్నా. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి డౌన్ వర్డ్ ఉంది. సో డౌన్ వర్డ్ ఉండడం వల్ల ఏమవుతుంది? వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమైంది? వేరియేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? పార్టికల్ నిశ్చల స్థితిలో ఉంటుందా? కాదు. ఇక్కడ మూమెంట్ అవుతున్న కొద్దీ స్లో అయిపోద్ది. స్లో అవ్వాలి, ఇక్కడ అవుతుంది, నెమ్మది అవుతుంది. ఇక్కడ పెరుగుతుంది అన్నాడు, కాదు. ఇక్కడ ధనాత్మకం కాదు, వేగాన్ని పెంచదు. ఇక్కడ ఏమవుతుంది? డౌన్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది? స్లో అవుతుంటుంది. కాబట్టి ఈ దిశలో కదులుతూ ఉంటే మనకేమైంది? స్లో అవ్వడం జరుగుతుంది, రుణాత్మకము. ఓకే, సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం? దీని యొక్క కంటిన్యూషన్ లో భాగంగా గ్రాఫ్ సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాము. అండ్ యాక్సిలరేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు ఇంకా ఎవరైతే సిబి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ కోసం సిబి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు రెడీగా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.